హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ను మంత్రి సీతక్క కలిశారు. ఇక ములుగును మున్సిపాలిటీగా మార్చే బిల్లుకు ఆమోదం తెలపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఇక ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ 2022 గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసిందని, ఆ బిల్లును గత గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చాలా కాలంగా పెండింగ్ లో పెట్టారని సీతక్క చెప్పారు. అయితే దీనిపైన ఎంక్వైరీ చేస్తే మిగతా 4-5 బిల్లులతో పాటుగా ములుగు మున్సిపాలిటీ బిల్లును కూడా కలిపి పంపడంతో పెండింగ్ లో పెట్టారని, ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు పంపించారని తెలిసిందని అన్నారు. ఇక చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లును ఆమోద ముద్ర వేసి ములుగును మున్సిపాలిటీగా మార్చాలని ఇప్పుడు మళ్లీ గవర్నర్ కు వినతి పత్రం అందజేసినట్లుగా సీతక్క చెప్పారు. మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని. కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్ కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనను కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు, ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు. మేము కూడా ఒకసారి వీలైతే, గవర్నర్ అంటేనే గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలనా అధికారి, వారికి ఉండేటువంటి ఆ గుర్తింపు షెడ్యూల్ లేదు. సో వారిని గతంలో మన ములుగు రావడం జరిగింది. ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూల్లో మరి సెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించాలని కూడా మేము కోరినాము. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి, ప్రత్యేక చొరవ వారి పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది.